హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను నా తిరుపతి ప్రయాణం గురించి చెప్తానండి. నేను తిరుమలకి పోయామండి. ఎందుకు పోయాము, ఎందుకు అనేది, నేను గుండెందుకు చేసుకున్నాను అనేది మీకు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, మెయిన్గా నేను గుండె అయితే ఎందుకు చేసుకున్నాము, తిరుపతికి ఫస్ట్ తిరుమలకి పైకి ఎక్కుతున్నామండి. మామూలుగా నడుచుకొని పోతాము, కానీ ఈసారి పిల్లలు ఉన్నారు కాబట్టి నడవలేక మేము కారులోనే వెళ్ళిపోయినామండి. పైకి అయితే చేరిపోయినాము. పైకి చేరిన తర్వాత ఎందుకు ఇప్పుడు అసలు తిరుమల ప్రయాణం ఎందుకు అంటే, మెయిన్గా మా మనవడికి పుట్టినెంట్రుకలు ఇస్తున్నాము. మనవడికి పుట్టినెంట్రుకలు ఇస్తున్నాము కదా అని చెప్పి నేను కూడా గుండు అనుకున్నాను. నా కొడుకు కూడా గుండు చేసుకున్నాడండి. మేము ముగ్గురం అయితే గుళ్ళు ఇచ్చేసాము. మా కోడలు అయితే 3 కత్తిర్లు ఇచ్చింది. మా మనవరాలకి ఫస్ట్ గుండె ఇచ్చాము. ఇప్పుడు తనకి పెద్ద ఎంట్రుకలు వచ్చేసాయి, బాగా పొడుగ్గా ఉన్నాయి. సరే అని చెప్పి దానికి 3 పిడికిళ్ళు అని చెప్పి చాలా ఇచ్చేసాము. తర్వాత మేము పైకి పోతూనే మెయిన్గా ఫస్ట్ మా రూములు ఎక్కడున్నాయా మేము చూసుకున్నామండి. రూములు చూసుకొని ఆ రూమ్లో ఉండిపోయి స్నానాలన్నీ చేసుకొని కొంతసేపు రెస్ట్ తీసుకొని మేము అక్కడికి వచ్చి గుండ్లు అయితే చేసుకునేసామండి. ఫస్ట్ గుండ్లు అయితే చేసేసుకోవాలి. అక్కడికి వచ్చేసి మేము గుండె అయితే చేసుకున్నాము. రూమ్ దగ్గరికే మనిషి కూడా వస్తారు, కానీ మేము అక్కడికే పోయి గుండె అయితే చేసుకున్నామండి. ఇదిగో నా కొడుకు నా మనవడు పోతూ ఉన్నారు. 2 గుండ్లు అయితే అయిపోయినాయి. తర్వాత మేము స్నానాలన్నీ ముగించుకొని షాపింగ్కి వచ్చేసామండి. ఇక్కడ షాపింగ్ అంటూ చాలా బాగుంటుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనకు దేవుడికి ఏం సామాన్లు కావాలన్నా అసలు అన్నీ దొరుకుతాయండి. అక్కడికి పోయినప్పుడు మనం అన్నీ లిస్ట్ రాసుకొని పోతే ఏమేమైనా కావాలంటే అన్నీ తెచ్చుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా బొమ్మలు ఉంటాయి, చెక్క బొమ్మలు ఉంటాయి, తర్వాత ఇత్తలు ఉంటాయి, చాలా రకాల బొమ్మలు ఉంటాయి. ఈ విధంగా ఆ వెంకటేశ్వర స్వామిని మేము దర్శనం అయితే నెక్స్ట్ డే చేసేసుకున్నామండి. చేసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అందరూ పిండి దీపారాధనలు అయితే చేసేసుకుంటూ ఉంటారు. మేము అక్కడ చేసుకోకుండా ఇంట్లోనే చేసుకుందామని చెప్పి నేను అక్కడైతే చేసుకోలేదు. అక్కడికి పోయి దండం అయితే పెట్టుకున్నానండి. ఇంటికి వచ్చి నేను పిండి దీపారాధన చేసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మెయిన్గా పిండితోటి దీపం అయితే పెట్టుకోవాలండి. పిండి దీపం పెట్టేసి ఆయనకి పూలు పొళ్ళు అన్నీ పెట్టుకొని మనం దేవుడి దగ్గర తెచ్చిన ఇవి ఉంటుంది కదా, లడ్డు, వడ, తీర్థము, ఒక టెంకాయి అన్నీ ఆయనకి సమర్పించుకొని మనము ప్రసాదాలు అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఆయన మొక్కు అయితే తీర్చేసుకున్నాను. నేను ఇంట్లోనే మొక్కునైతే తీర్చుకున్నానండి. అక్కడ కూడా చేసుకోవచ్చు, కానీ అక్కడ నేను చేయలేదు. ఇంటికి వచ్చి నేను మొక్కుని తీర్చుకున్నాను. అది శనివారం రోజు. శుక్రవారం నేను ఇంటికి వచ్చాను. శనివారం రోజు నేను మొక్కు అయితే తీర్చుకున్నానండి. తర్వాత మొక్కు తీర్చుకున్న తర్వాత నా గుండునైతే మీకు నేను చూపించాలి కదా. చూడండి, గుండు చేసేసుకున్నాను. ఎలా ఉన్నాను నేను, బాగున్నానా మీకు? తర్వాత చూడండి, దేవుణ్ణి అయితే నేను ఈ విధంగా దేవుణ్ణి అలంకరించుకొని ఆయనకి కాయి పండు అన్నీ సమర్పించుకొని మెయిన్గా పిండి దీపం అయితే పెట్టుకోవాలండి. పిండి దీపారాధన చేసుకొని మంచిగా ఆయనకి మొక్కు అయితే తీర్చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను గుండె ఎందుకు చేసుకున్నాను అనేది మీకు చెప్పాను కదా. మెయిన్గా నా మనవడికి పుట్టినెంట్రుకలు ఇచ్చాము. సరే ఇచ్చాము కదా అని చెప్పి నేను కూడా గుండె అయితే చేసేసుకున్నాను. వచ్చేస్తాయిలేండి తొందరగా ఎంట్రుకలేమో. ఎవరు ఏమి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆ వెంకటేశ్వర స్వామికి మనం తలనీలాలు ఇవ్వడం ఎంతో మంచిది. అందరూ ఎవరైనా తిరుపతికి పోతే తలనీలాలు కొద్దిగైనా ఇచ్చిరండి, చాలా మంచి జరుగుతుంది. ఇక ఉండనా మరి, బాయ్, థ్యాంక్ యూ.